गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम। द्रां ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं। భారతీయ దేవాలయ నిర్మాణంలో పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము ఎలా ఉపయోగపడతాయో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తరం రాయాలి, చదువుకోవాలి అంటే కాగితం కావాలి, పెన్ను కావాలి, పెన్నులో ఇంకు ఉండాలి. ఈ మూడు ఉంటే ఏ విషయాన్నైనా చదువుకోవచ్చు, మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు. ఈ మూడు లాంటివే కాగితము, పెన్ను, సిరా లాంటివే పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పాంజలి. అంచేత ఇవి ప్రతి దేవాలయంలోనూ ఉంటాయి. మీరు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, పిహెచ్డి లెవెల్కి వెళ్ళినా, ఓటో క్లాస్ లెవెల్కి వెళ్ళినా పెన్ను ఉంటుంది, కాగితం ఉంటుంది, ఇంకుంటుంది. అంచేత ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ మూడు తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఈ మూడు ఉంటే దేవాలయం అవ్వదు. కాగితం, పెన్ను, ఇంకు ఉన్నంత మాత్రం దేవాలయం అయిపోతుంది. అది విద్యాలయం కూడా కావచ్చు, చెత్తపాటలు రాసుకోవచ్చు, ఎందుకు పనికిరాని పిచ్చి గీతలు గీసుకోవచ్చు. అంచేత ఏ దేవాలయంలో అయినా ఈ మూడు ఉన్నంత మాత్రాన అది దేవాలయం అవ్వదు. కానీ ఈ మూడు లేకపోతే దేవాలయం పనిచేయదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఇక్కడికి మీకు ట్రయాంగిల్స్, త్రిభుజాలు భారతీయ ఆధ్యాత్మికత యొక్క బేసిస్ యంత్ర విజ్ఞానానికి. ఈ రాకెట్లు, ఈ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా యంత్రాలే. భారతీయ ఆధ్యాత్మికతలో కూడా యంత్రాలు ఉన్నాయి. నా యంత్రాలకి ఎంత లాభం ఉందో, ఎంత ఉపయోగం ఉందో ఆ పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుంది. కానీ సర్క్యూట్ డయాగ్రామ్ ఒకటి ఉంది కంప్యూటర్స్లోనూ, దాంట్లోనూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనం చూస్తాం. గీతలు కనిపిస్తాయి, చాలా అందంగా నీట్గా ఉంటాయి గీతలు. అందులో ఏం చేసుకుంటాం దాన్ని? అవి అర్థం అవ్వాలి అంటే ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ ముందు ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానాన్ని ఎలా తెచ్చుకోవాలో కూడా పురుష సూక్తం, శ్రీ సూక్తం చెప్తుంది. అంచేత పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్రపుష్పానికి కాగితము, పెన్ను, సిరా లాంటి ఉపయోగమే కాకుండా విధానాన్ని కూడా తెలుసుకునేటటువంటి, జ్ఞానాన్ని కూడా మీకు తెలిసేటటువంటి అద్భుతమైనటువంటి మంత్ర విన్యాసాలు ఉన్నాయి అక్కడ. ఆ మంత్రాలను మీరు మననం చేసుకుంటూ వెళ్ళిపోతే పురుష సూక్తమే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, మొత్తం భారతీయ ఆధ్యాత్మికత పురుష సూక్తంలో వచ్చేస్తుంది సిద్ధాంతం.
మొత్తము భారతీయ క్రియాపక్షము శ్రీ సూక్తంలో వచ్చేస్తుంది. మీరు దాటే వెళ్ళక్కర్లే. మీరు శ్రీ సూక్తాన్ని దాటి వెళ్ళలేరు, మీరు పురుష సూక్తాన్ని దాటి వెళ్ళలేరు. మీరు ఎవరు ఏం చేసినా, ఏ గురువు ఇప్పుడు వచ్చినా యద్భూతం యచ్చ భవ్యం, ఎప్పుడు ఏ గురువు తర్వాత వచ్చినా ఆధ్యాత్మికత అద్భుతంగా పెరిగిపోయి మన పృథ్వీ గ్రహము 6th రౌండ్లోకి ప్రవేశించేసిన ఇవే పనిచేస్తాయి. లెవెల్ మారుతుంది. పండితుడి చేతిలో ఉన్నటువంటి పెన్ను ఒకలా పనిచేస్తుంది, ఎల్కేజీ స్టూడెంట్ చేతిలో ఉన్నటువంటి పెన్ను ఒకలా పనిచేస్తుంది. అంచేత పెన్నుల్లో మార్పేం రాదు కదా. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఆ త్రిపుటీలు ముగ్గురు కలిసి ఉపాసన చేయమంటున్నాను నేను. దాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఉపాసన మిమ్మల్ని స్వయముగా ఎందుకు చేయమంటున్నానంటే, దేవాలయాలు ప్రాక్టికల్స్, రిజల్ట్స్ రావాలి అక్కడ మీకు. ఆ పుస్తకంలో చెప్పినటువంటివి, దేవాలయాల్లో చెప్పినటువంటి రిజల్ట్స్ మీకు రావాలి. కానీ ఇంజనీరింగ్ డిగ్రీ రావాల్సినటువంటి స్టూడెంట్ రావాలి అంటే వాడు ఒక రోజులో వచ్చేస్తుంది. వాడికి ముందు ఇంటర్మీడియట్ వరకు వాడు చదువుకోవాలి. ఇంటర్మీడియట్ చదువుకున్నాక ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. ఎంట్రన్స్ పరీక్షలో సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయ్యాక ఇంజనీరింగ్లో సీట్ రావాలి. సీట్ వచ్చాక 5 ఏళ్ళు చదవాలి. ఇప్పుడు ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఎంట్రన్స్ రాస్తున్నారు మీరు. ఇంటర్మీడియట్ లెవెల్ దాటి ఎంట్రన్స్ రాసుకుంటున్నారు. దేవాలయంలో మీకు ప్రవేశించేటటువంటి అర్హత ఉన్నదా లేదా? ఆ అర్హత ఉన్నదా లేదా అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే, మీరు శ్రీ సూక్తాన్ని, పురుష సూక్తాన్ని, మంత్రపుష్పాన్ని ముందు ఎంత బాగా వల్లివేయగలరు. ముందు ఫస్ట్ పాయింట్ అది. బిట్ క్వశ్చన్స్ మేము ఎంట్రన్స్ టెస్ట్కి సెట్ చేసేటప్పుడు కూడా 4 రకాలుగా చెక్ చేస్తాం. మొట్టమొదట యావరేజ్ స్టూడెంట్ పాస్ అయిపోవటానికి వీలుగా ఉండేటటువంటి క్వశ్చన్స్ చూస్తాం. అంటే యావరేజ్ స్టూడెంట్ వస్తే వాడు పాస్ అయిపోవాలి, 33 మార్కులు గ్యారంటీగా రావాలి వాడికి. తర్వాత యావరేజ్ స్టూడెంట్ కంటే కొంచెం పైన 50% వచ్చే జ్ఞానం ఉంటుంది కదా, అక్కడ తర్వాత ఏం చేస్తాం, 4th లెవెల్ను 90% అండ్ అబౌవ్ ఇంటెలిజెన్స్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ సెట్ చేయబడతాయి. మొత్తం మీద 90% వచ్చేవాడు ఏం చేసుకుంటాడు, యావరేజ్ క్వశ్చన్స్ పూర్తి చేసేసుకుంటాడు, 50% క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసుకుంటాడు. ఆ తర్వాత వాడు మీమాంసలో పడతాడు, డౌట్స్ వస్తాయి వాడికి. ఈ 30-50లో డౌట్స్ రా వాడికి. ఆ స్థితిలో ఉన్నారు ఇక్కడ మీరు. దాన్ని మీరు దాటాలి అంటే కష్టపడాలి. ఎప్పుడు చెప్తాను కదా, 80% మార్కులు తెచ్చుకున్నాక 85 తెచ్చుకోవాలంటే మీకు తెలుస్తుంది ఎంత కష్టం. ఫెయిల్ అయిన వాడు పాస్ అవటం ఈజీ, కానీ 80 మార్కులు వచ్చిన వాడు 85 తెచ్చుకోవడం ఈజీ ఏం కాదు, చాలా కష్టపడాలి వాడు. అందుకని మీరు కష్టపడాల్సి వస్తుంది. పాస్ అయిపోయారు, ఇంటర్మీడియట్కి వచ్చారు, ఎంట్రన్స్ రాస్తున్నారు. అంచేత ఈ శ్రీ సూక్తము, పురుష సూక్తము, మంత్రపుష్పము ఎలాగా ఉపయోగపడతాయి అన్న దానికంటే ముందు ఏ మంత్రాన్ని చెప్పినా అది ఆవాహనకు ఉపయోగపడుతుందా, పాద్యానికి ఉపయోగపడుతుందా, తాంబూలానికి ఉపయోగపడుతుందా, స్నానానికి ఉపయోగపడుతుందా అంటే ఏంటనమాట. అక్కడ 16 స్థితులు ఉంటాయి, మానసిక స్థితులు. ఇప్పుడు కూడా మనిషికి సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణాలు 16 కోణాలు ఉన్నాయి. మీకు తెలిసినా తెలియపోయినా 16 ఉంటాయి. మీకు అమావాస్య నాడు ఉన్నటువంటి కోణం ఒకలాగుంటుంది, పూర్ణమి నాడు ఉన్నటువంటి కోణం ఒకలాగుంటుంది, ఈ మధ్యన 14 కోణాలు. షోడశోపచార పూజ మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తుంది. కానీ వాటి గురించి మనం తర్వాత అర్థిద్దాం. ఏ అర్ఘ్యము పాద్యము అది షోడశీ విద్య, శ్రీ యంత్రోపాసన మనం మొదలెట్టినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. మీకు నోటికి వచ్చేయాలి ఇవి. పాద్యం మంత్రం ఏమిటి, ఇటు పురుష సూక్తంలోనూ చెప్పగలగాలి, ఇటు శ్రీ సూక్తంలోనూ చెప్పగలిగి పాద్యం అంటే ఏంటో చెప్పగలగాలి మీరు. పాద్యం యొక్క మానసిక స్థితి ఏమిటి, అలాగే స్నానం, పురుష సూక్తంలో ఏ మంత్రం ఉపయోగిస్తున్నాం, శ్రీ సూక్తంలో ఏ మంత్రం ఉపయోగిస్తున్నాం, దాని యొక్క అంతరార్థం ఏమిటి, షోడశ కళలలో ఏ నిత్యకి అది సంబంధించింది. అదేం పెద్ద కష్టపడక్కర్లేదు. ఇవి 16 కరెక్ట్గా వస్తే, ఆసనం దగ్గర, ఆవాహనం దగ్గర నుంచి విసర్జనం వరకు మీకు కరెక్ట్గా వస్తే ఆ 16 కళ్ళే అక్కడ ఇంకో పేర్లతో చెప్పాడు. అందువల్ల ఈ మీరు ముగ్గురు ఉంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒకళ్ళకి చెప్పుకుంటూ ప్రాక్టికల్స్ లాగా చేయండి తప్ప, ఏదో పూజ చేస్తున్నారనుకో, మీరు పూజలు చేయటం లేదు, భగవంతుడికి మీ పూజ అక్కర్లేదు. మీరు పూజ చేస్తున్నారని కూడా వాడికి తెలియదు, అది అర్థం చేసుకోండి. మీ పూజలు భగవంతుడి వరకు వెళ్తాయా? వెళ్ళవు. రామకృష్ణ పరమహంస పూజ, మీరాబాయి పూజ వెళ్తుంది భగవంతుడికి, మన పూజలు వెళ్తాయనుకోవడం శుద్ధ మూర్ఖత్వం. అంచేత లెట్ us బి వెరీ ఆనెస్ట్. చాలా స్పష్టంగా మనం పరమ దద్దమ్మలము. మనం చేసేటటువంటి ఉపాసన కానీ పూజన కానీ భగవంతుడికి వినిపించవు. వినిపించేటట్టు చేయటానికి ఈ సాధన అంతాను. దేవాలయాలలో ఈ అఖండ మంత్ర జపం అది ఎందుకు అంటే, మనకంత సామర్థ్యం లేదు కనుక. 1.5 వోల్ట్ బ్యాటరీ ఉందనుకోండి, 100 మంది కలిస్తే 150 వోల్ట్స్ వచ్చేస్తుంది. నేను ఒక్కడనే చేసుకుంటాను ఇంటి దగ్గర,
ఏమవుతుందో నీ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. చేత ఆ మూర్ఖత్వాన్ని మర్చిపోండి. మీరు ఒక్కళ్ళని చేసుకుంటామని ఏం చేయరు, ఏం జరగవు అక్కడ. మీ బ్యాటరీలు డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి అంతే. కానీ ఆ బ్యాటరీలు సిరీస్లో కలిస్తే, సీక్వెన్స్లో కలిస్తే అది సామూహికత యొక్క గొప్పతనం. జ్వాలాకుల మహర్షి వాళ్ళు ముత్తుకునేది అది. నేను ఒక్కడనే చేస్తాను కుదరదు, ఒక్కడనే చేస్తే ఏమీ కుదరదు. యంత్రవిజ్ఞ కూడా అదే చెప్తుంది. బిందువు చుట్టూ 3 గీతలు, తారా యంత్రం కనిపిస్తుంది కదా. అంచేత ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకునే ముందు ఏం చేయాలి? మీరు క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి. ఆ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి అంతరార్థం తర్వాత చెప్తాను. కానీ మొదటి ముగ్గురు పూజ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒత్తులు మార్చేయాలి, మీరు పువ్వులు మార్చేయాలి. దేవుడికి అలంకరించిన పువ్వులు ఎలా తీసేస్తాం మాస్టర్? అసలు దేవుడు అక్కడ ఉంటేగా. దేవుడికి నువ్వు అలంకరించగలవా? అంతు దొరకలేదు బ్రహ్మకి శివుడికి కూడా. ఎన్ని మాలలు వేస్తావు నువ్వు వేసిన బోడి ఒక పువ్వు దేవుడికి అర్థం వస్తుందా? ఆ సాధన అర్థం చేసుకోండి. మీరు అర్థమవుతుంది కదా భావం, ఆ తీవ్రత అర్థం చేసుకోండి. అంచేత క్లీన్ మొత్తం చేసేయండి. క్లీన్ ఆ వేదిక మీద ఏం ఉండకూడదు. మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టండి క్లీన్ స్లేట్తో. ఎంత టైం పడుతుందో టైం పట్టేవండి. గంటలు గడపాలి మీరు. అందులో టైం చూసుకుని 2 నిమిషాలు అయిపోయిందా గడియారం చూసుకునేటటువంటి సాధకులు వేస్ట్ దేవాలయంలో. చెప్పాను కదా నేను, 2 రకాలైనటువంటి ఆలోచనలు నా మనసులో ద్వంద్వభావం ఉంటూ ఉండేది. ఆశ్రమమా దేవాలయమా, ఆశ్రమమా దేవాలయమా. ముందు ఆశ్రమం చూసాం. ఆశ్రమంలో ఏంటంటే ఏ రకమైనటువంటి సాధకులైనా ఎప్పుడైనా ఏ విధంగానే నిద్రపోతూ జోగుతూ కూర్చోవచ్చు. దేవాలయంలో అది కుదరదు. దేవాలయం అనేది ఒక హాస్పిటల్ లాంటిది, ఆపరేషన్ థియేటర్ లాంటిది. అంచేత ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఆ తీవ్రత తెచ్చుకోండి, జ్ఞానాన్ని తెచ్చుకోండి, అర్థం చేసుకోండి. అప్పుడు ఒక దేవాలయాన్ని మనం సవరించగలిగితే, ఉదాహరణగా ఇది దేవాలయం అంటే ఇక్కడ ఇలా జరుగుతుంది అన్నది కనుక మనం చూపిస్తే అన్ని దేవాలయాలు మారిపోతాయి. మనమేం మార్చక్కర్లే, ఆ మార్పే చూపిస్తుంది. అంచేత ఆ దేవాలయం యొక్క ఆ గ్రేట్నెస్, దానికి మీరు సమయాన్ని వెచ్చించాలి ఇక్కడ. అంచేత లైన్లో ఉండాలి. త్రిభుజాలు అంటే త్రిభుజాలను మనం వెతుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, దురదృష్టం, భారత్ జాతి దురదృష్టం, అంతకంటే ఇంకేం లేదు. అంచేత దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ముగ్గురు లోపలికి వెళ్తారు. ముందున్నవాడు ఏమీ క్లీన్ చేయడు. వాడు వెలిగించుకుని ఆరతిచ్చుకుని నమస్కారం చేసుకుని ఆత్మ ప్రదక్షిణ చేసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యాక మొదటి నుంచి దీపం వెలుగుతూ ఉంటుంది, వత్తి తీసేయండి, ఏమీ పర్వాలేదు. మీ దీపాల వెలుగుతో భగవంతుడికి మీరేం చూపించక్కర్లేదు. భగవంతుడికి వెలుగుతో అన్ని దీపాలు వెలుగుతూ ఉంటాయి. అంచేత ఆ భావన అర్థం చేసుకోండి. అక్కడ నేర్చుకోండి దేవాలయాలు ఎలా ఉంటాయో. ఆ దేవాలయాల యొక్క యాంగిల్లో పురుష సూక్తము, వేదాలలో ఉన్నటువంటి జ్ఞానము, థియాసఫీ చెప్పినటువంటి జ్ఞానము, అరవిందో చెప్పినటువంటి జ్ఞానము, రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి జ్ఞానము, సిద్ధి సాయి చెప్పినటువంటి జ్ఞానము, సత్యబాయి సత్సాయి బాబా చెప్పబోతున్నటువంటి జ్ఞానము, వీళ్ళందరినీ మించినటువంటి జ్ఞానం ఉంది పురుష సూక్తంలో. ఒక్కొక్క శ్లోకము అనంతమైనటువంటి జ్ఞాన సాగరాలకి మేము తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మరి తీసుకెళ్ళాలి కదా. చాలామంది నాకు ఏం చెప్తూ ఉంటారంటే, మాకు భావావేశం ఎక్కువ. ఉద్ధవుడికి కూడా జ్ఞానంలో భ్రమపడ్డాడు. గోపికలు ఎవరు? ఋషులే. ముందు ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు దద్దమ్మలు కనుక ఈ ఇమోషన్ పోగొట్టుకుంటే చచ్చినట్టు ఇమోషన్ నేర్చుకున్నారు వాళ్ళు. కానీ ఇమోషన్ ఎప్పుడు నేర్చుకున్నారు? జ్ఞానం వచ్చాక. జ్ఞానం రాకముందు ఉన్నటువంటి ఇమోషన్ బంధ కారణం అవుతుంది. జ్ఞానం వచ్చాక వచ్చేటువంటి ఇమోషన్ మీ బంధాన్ని తీసివేస్తుంది. అంచేత ఎక్కడా కూడా జ్ఞానహీనులకి నహి జ్ఞానహీన సదృశం పవిత్రమై విద్యతే. జ్ఞానాన్ని మించినటువంటి దానికంటే పవిత్రత ఎక్కడా లేదు. ఎక్కడో ఏ పనికిరాని సర్వనాశనం చేసినటువంటి గురువులు ఈ మాట ఎక్కడో చెప్పారు, మీకు జ్ఞానం అక్కర్లేదు, మీరు శరణాగతి. నీకు నిజమైన శరణాగతి ఉంటే నువ్వు భోజనం కూడా చేయవు. మీరాబాయి వాళ్ళ ఆవేదన ఎలా ఉంది? నువ్వు తిండి తింటూ అన్నీ చేసుకుంటావు, నన్ను శరణాగతి అంటే ఎట్టా అవుతే? తిండి మానేయమంటారా మాస్టర్? అది మూర్ఖత్వం అవుతుంది. నీకు ఆవేదన లేకుండా ఎందుకు? అర్థం అవుతుంది కదా. అంచేత జ్ఞానము, అంచేత గోపికలకు ఉన్నటువంటిది. ఋషులు ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయారు రాముడు యొక్క అవతారంలో. లేకపోతే రావణాసురుడితో యుద్ధం చేస్తుంటే ఋషులు అక్కడ కూర్చొని పూజలు యజ్ఞాలు చేస్తూ కూర్చుంటారా? కోతులు వచ్చి రాముడికి సహాయపడతారా? ఋషులు కూడా ఎంత పరమ మూర్ఖులో అర్థం చేసుకోండి మీరు. వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు, కానీ త్రేతాయుగ ఋషుల గురించి చెప్తున్నాను నేను, ఈ యుగ ఋషుల గురించి కాదు. రాముడేమో అక్కడ యుద్ధం చేస్తాడా? కోతులేమో ఆయనకి సహాయపడతారా? ఈ ఋషులేమో పెద్దగా ఒక అగస్త్యుడు కాబోలు. మనం అదృష్టవంతులం, మనం గొప్ప ఏం చెప్పుకోవాలంటే ఆయన మనవాడు. సౌత్ ఇండియాకు వచ్చినటువంటి ఋషి ఆయన ఒక్కడ కాస్త వెళ్ళి ఏదో చెవులు ఊదొచ్చాడు, ఆదిత్య హృదయం. ఇంచేత ఋషులు కూడా ఏదో పెద్ద సాధించారని కాదు, ఇంచండి వాళ్ళ జ్ఞానం లేదు, పరమ మూర్ఖులు.
స్వయంగా ఎవరినైతే వాళ్ళు ఉపాసన చేస్తున్నారో వాడు యుద్ధ భూమిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆహాహా రాముడు ఎంత గొప్పవాడో, మా ఆత్మారాముడు అని చెప్పి కళ్ళమని నీళ్లు కారుస్తూ కూర్చున్నాడు. తర్వాత అందరినీ తిట్టాడు తిరిగి వచ్చాక. ముందేం తిట్టలే. ఎందుకంటే మీ అంతటా మీకు రానటువంటి భావము, మీ అంతటా మీకు రానటువంటి ఆవేదన గురువుకి పనికిరాదు, భగవంతుడికి పనికిరాదు. ఎంతవరకు గోడు చేస్తాడు? అది గుర్తుంచుకోండి. తప్పు ఎక్కడ జరుగుతుందో మీ ఇంటర్ప్రిటేషన్ కాదు కావాల్సింది. అక్కడ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మీరు తప్పు ఇంటర్ప్రిట్ చేస్తారేమో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హనుమంతుడికి దేవాలయాలు ఉన్నాయి, ఋషులకు ఉన్నాయి ఆ దేవాలయాలు. ఎదురు సప్త ఋషుల పేర్లు చెప్పండి చూద్దాం. కానీ హనుమంతుడి పేరు, హనుమంతుడు చేసినటువంటివి ఎందుకు యుగ యుగాలుగా గుర్తుండిపోయాయి? ఎందుకు అర్థం కాదు మీకు? ఋషిత్వం కాదు మనకు కావాల్సింది, దేవ కార్యానికి నిరంతరము సముద్యత. లలితా సహస్రనామంలో అందుకే చెప్తాం దేవకార్య కదా, అది కావాలి మనకి. నిరంతరము ఆ దేవకార్యం చేయటానికి కావాల్సినటువంటి స్పిరిట్ ఈ పురుష సూక్త స్త్రీ సూక్తంలో మంత్రపుష్పాల్లో వస్తుంది మీకు. ఇంచేత గుడ్డిగా చేసినన్నాళ్ళు చేసాం, ఇంకా ఇక్కడ మాత్రం చేయకండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుందాం. మనం క్రియేట్ చేస్తే వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ మంట అందుకుంటుంది. మనకే రాకుండా వాళ్ళని చేయమంటే ఎట్టా? తప్పు కదా అది. దేవాలయాలలో ఉందాం, ఆ దేవకార్యం ఏంటో ఈ కాలానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని అర్థం చేసుకుందాం. అదే అర్థం చేసుకోవటానికి కూడా పురుష సూక్తం పనిచేస్తుంది. నిన్న పురుష సూక్తంలో ఎన్నో శ్లోకం? చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. పురుష సూక్తము పురుషుడు గురించి చెప్తుంది. పురుషుడు ఎవడు? సృష్టి కంటే ముందు ఉన్నట్టువాడు. ఏకైక ఖండ గురుసత్తా అని మనం పేరు పెట్టుకున్నాం. ఓంకారం అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు. థియాసఫీ వాళ్ళు ఏం చెప్తారు? అబౌట్ విచ్ నథింగ్ కెన్ బి టోల్డ్. దేని గురించి అయితే మీరు ఏమీ చెప్పలేరు. అంచేత మీకు అర్థమైపోయింది భగవంతుడి గురించి అనుకున్నారనుకోండి, పాపం భగవంతుడు మీకే అర్థమైపోతే ఇంకా ఋషులు వాళ్ళు ఇన్ని వేల తపస్సులు ఎందుకు చేయాలి? సరే, మనకు అర్థం కావటంలే. మనం ఏం చేస్తున్నాము అర్థం చేసుకోవడానికి ఆవేదన పడుతున్నాం. ఇంత అఖండమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అనేటటువంటి భావాన్ని ప్రోధి చేసుకోవటానికి థియరీ అంతా. కానీ మీకే అర్థమైపోతే అసలు థియరీలో అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఇంకా ఆయన పరిగెట్టుకుంటూ వస్తాడు. అంచేత సృష్టి గురించి చెప్పుకుంటూ ఏం చెప్పుకున్నాం మనం? మొట్టమొదట సర్వహూత యజ్ఞము జరుగుతుంది. ఎప్పుడు సర్వహూత యజ్ఞం జరుగుతుంది? ఎక్కడ జరిగింది అంటే ప్రళయం అప్పుడు. ఈ సృష్టి మళ్ళీ సృష్టింపబడక ముందు ప్రళయం జరిగింది కదా, ఆ ప్రళయంలో సర్వహూత యజ్ఞం జరుగుతుంది. అన్నీ నాశనం అయిపోతాయి, ఏమీ ఉండదు. అన్నీ తప్పువాడు వాడాను నేను, నాశనము లయం అవుతాయి. ఆ సర్వహూత యజ్ఞము ప్రతిరోజు రాత్రి మనం చేస్తూనే ఉంటాం. మన బంధుత్వాలు, మన బాధలు, మన సంతోషాలు మొత్తం లయమైపోతాయి. ఏమి గుర్తుండవు మీకు పడుకున్నాక. మళ్ళీ నిద్ర లేవగానే ఏవి ఎక్కడున్నాయో అన్నీ అలాగే వచ్చేస్తూ ఉంటాయి. ఏం జరిగింది మరి ఈ మధ్యన? ఏ శక్తి ద్వారా మీరు లయం చేయింది? ఏ శక్తి ద్వారా ఇది బయటకు వెళ్తుంది అంటే సాధ్యా, ఋషయ, దేవా. 3 రకాలైనటువంటి మాటలు 9వ సూక్తంలోనూ 10వ సూక్తంలోనూ మనం చదువుకున్నాం. వాటి వల్ల ఏర్పడినటువంటి యజ్ఞము సాధ్యులు, ఋషులు, దేవతలు. ఈ 3 ఈ శ్రీ సూక్తము, పురుష సూక్తము, మంత్రపుష్పం ద్వారా మనం వశం చేసుకుంటాం. మనం ఆ శక్తుల్ని సాధించగలిగేటటువంటి శక్తి ఋషి, సాధ్యా, ఋషయ, దేవా. సాధ్యా, ఏదైనా ఒక పని జరగాలి అంటే అది సాధింపబడటానికి కావలసినటువంటి శక్తి అంతరిక్షంలో లేకపోతే ఆ పని జరగదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ మాట అన్నానో అర్థం చేసుకోండి. ఒకటి పని జరగాలి, ఆ పని జరగాలి అంటే అది సాధింపబడటానికి తగినటువంటి వనరులు ముందు అంతరిక్షంలో ఉండాలి. మరి మనకి సాధ్య అనేటటువంటి స్థితిలో ఉన్నది ఏదైనా అనుభూతిలోకి ఉందా, అవగాహనలోకి ఉందా? ఎవరిని అనొచ్చు మనం సాధ్య? మనకున్నటువంటి పరిజ్ఞానంలో ఈ దేవాలయ ప్రాంగణంలో సాధ్య అంటే ఏం చెప్తున్నాను? ఇంకా ఇంకో అర్థం కూడా ఉంది. సాధ్య అంటే అది లేకపోతే అది జరగదు.
అర్థం చేసుకో. సాధింపబడటానికి కావాల్సినటువంటి శక్తి ఏముంది దేవాలయంలో? పెయింటర్ కాదు. నేను చెప్పలేదు. సాధ్య అని ప్రిన్సిపల్ మీకు అర్థమైపోతే చెప్పేస్తాను. శ్రీకృష్ణుడు తన మ్యాజిక్ చూపించాలనుకున్నాడు. ఎప్పుడు చూపించగలిగాడు? యోగ మాయాశక్తిని అంతరిక్షంలో పెట్టుకున్నాడు. అంతరిక్షంలో ఆవిడ లేకపోతే ఈయన అంతే, శ్రీకృష్ణుడు అంతే, అర్జునుడు అంతే, బబ్బోటాయి అందరూ. సాధింపగలిగేటట్టు మీరు ఏదైనా చేయగలిగితే ఒక విశేషమైనటువంటి దానికి తగిన మానసిక స్థితి అంతరిక్షంలో ఉంటుంది ఎప్పుడు. అది సాధ్య. వాటిని సిద్ధులు, చారుణులు అని చెప్పుకుంటామే వాళ్ళు. మన కంప్యూటర్ భాషలో పెట్టుకోవాలంటే సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ఆ సాఫ్ట్వేర్ నువ్వు పెట్టకపోతే పనిచేయదు అది. అంచేతే కంప్యూటర్స్ ఆధ్యాత్మిక జగత్తుకి చాలా దగ్గరగా తీసుకెళ్లి వదిలేస్తాయి మిమ్మల్ని. దాన్ని అలా ఉపయోగించుకోగలిగితే చూద్దాం. మనం కంప్యూటర్స్ని దేవాలయాల్లో ఆ విధంగా ఉపయోగించుకునేటటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలమేమో. సాధ్య. మనం ఎలా చేస్తున్నాం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్? జగజ్జనని మహాయోగేశ్వరి దేవి యొక్క మంత్రాన్ని 5 కోట్ల జపం చేస్తున్నాం. ఎక్కడ పోతుంది ఆ శక్తి? అంతరిక్షంలోనే ఉంటుంది కదా. మరి 5 కోట్ల మంత్రశక్తి ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి కావాలంటే వాడికి ఉపయోగపడుతుంది. మనకే ఉపయోగపడుతుంది. నేను కూడా ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళిపోయాక, ఒకసారి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాక ఆవిడ డౌన్లోడ్ చేసుకుంటే వాడికి వెళ్తుంది. డౌన్లోడ్ చేసుకుంటే ఆ శక్తి తగ్గుతుందా? కాపరపడక్కర్లే. మీరు డౌన్లోడ్ చేసుకుని వాడు ఉపయోగించుకున్న ఆ శక్తి అక్కడే ఉంటుంది. ప్లస్ ఏమవుతుంది? ప్రతిసారి ఉపయోగించుకున్నప్పుడు దాని శక్తి పెరుగుతూ పోతుంది. అంచేత ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగము. మీరు ఏం చేస్తున్నారో ఆ ఉడతలో హనుమంతుడు కంటే మీరే గొప్పవాళ్ళేమో రేపు రాబోయేటటువంటి యుగంలో. ఆవిడకి ఏం తెలియటంలే. రాబోయేటటువంటి యుగంలో నూతన యుగానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ కంప్యూటర్ భాషలో చెప్పుకోవాలంటే, పురుష సూక్త దాంట్లో చెప్పుకోవాలంటే సాధ్య అనేటటువంటి మానసిక స్థితిని అక్కడ నుంచోబెడుతున్నాం. జగజ్జనని వల్ల దేన్ని సాధించదలుచుకుంటున్నాం మనం? సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య కదా. ఇక్కడేం చెప్తున్నాడు చూడండి. చంద్రమా మనసో జాత చంద్ర విద్య. చక్షో సూర్యో అజాయత. సూర్యుడు ఏమయ్యాడు? కన్నయ్యాడు. ముఖాదింద్రశ్చాగ్నిశ్చ. అగ్ని. అదే మనం చేస్తున్న పని. అదే పురుష సూక్తంలో మీకు అర్థం అవుతే ఎంత అద్భుతమైనటువంటి. కానీ ఆ కార్యక్రమాల్లో మీ రోల్ ఎంత ఉంది? 2 సార్లు 3 నిమిషాలు చేస్తున్నాం. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీరు ఎన్ని గంటలు వినియోగించాలి? ఎందుకు వినియోగించలేకపోతున్నాం? తెచ్చుకోవాలమ్మా, తెచ్చుకోవాలి. అందుకని చెప్పేది ఇంత స్పష్టంగా. సాధ్యా స్థితిలో ఉన్నటువంటి దాన్ని మీరే పెట్టాలి. పూర్వకాలంలో ఋషులు ఒంటరిగా తపస్సు చేసి దాన్ని అక్కడ పెట్టేవాళ్ళు. మనం సామూహికంగా జపం చేసి అక్కడ పెడుతున్నాం. కలవు సంగే శక్తి. ఇంచేత కలికాలంలో సామూహిక శక్తి మాత్రమే పనిచేస్తుంది తప్ప ఇండివిజువల్గా నువ్వు ఎంత గొప్పవాడమైనా పనిచేయదు. రాకపోతే ఏమైందిట? తెలిసి వాడు చాలా భక్తిగా ప్రేమగా రూపాయి ఇస్తే వాడి మొహాన రూపాయి విసిరికొడితేనే రూపాయిగా. అంచేత నీకు మాధుర్యం ఉన్నా లేకపోయినా జపం వర్క్ చేస్తున్నందుకే జపానికి ఆ గొప్పతనం. కానీ ప్రేమతో ఇచ్చావనుకో, సరే విసిరి కొట్టామనుకో, కొందరు తీసుకోరు. తీసుకోకపోతే వాడి కర్మ. కానీ ఆ రూపాయి. అంచేత వేస్ట్ మాత్రం అవ్వదు మంత్రజపం. ఏ భావంతో చేసినా, మెకానికల్గా చేసినా పర్వాలే. కానీ ప్రేమగా చేసావనుకో నీకు ఎక్కువ లాభం. నాకు భగవద్గీత అది చూపిస్తున్నప్పుడు మా తాతగారు చెప్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతూ ఉండేది. అది చదివితే కానీ ఆయన తినిచ్చేవారు కాదు నన్ను. ఎంత ఒళ్ళు మండిపోయేదో అప్పుడు. కానీ ఇప్పుడు మరి ఆ జ్ఞానం పనికొచ్చిందా, లేకపోతే మా తాతగారి మీద కోపం వచ్చి ఎన్నిసార్లు ఆయన తిట్టుకున్నాను భగవంతుడు తెలియాలి. నువ్వు చదివితే కానీ అన్నం తినడానికి వీల్లేదు. ఆకలితో వచ్చేవాడిని కూర్చొని 15వ అధ్యాయం చదివితేనే తిండి, లేకపోతే పో. మరి ఆ జ్ఞానం ఇప్పుడు ఉపయోగపడుతుందా లేదా? అర్థమైందా? అంటే మాధుర్యం ఉంటేనే చేయం, లేకపోతే చేయమని మనం గొప్పలకి పోవద్దు. నేను ఎందుకు మానేశానంటే నాకు ప్రేమ రాలేదండి. చచ్చిన ప్రేమ రాదమ్మా. అది చాలా అత్యున్నటువంటి స్థితికి వెళ్తే తప్ప రావు అవంతా. చేత మెకానికల్గా చేసుకుంటే వెళ్ళిపోతాయి. అందుకని ఏంటి సంఖ్య పెట్టుకున్నాం, 5 కోట్లు మంత్రజపం అవ్వాలి. ఎవరు ఎంత సహకరించగలిగితే అంత సహకరించండి సామూహికంగా వీలవుతే. అన్ని ఊళ్ళకి రాశాం కదా. కానీ ఎందుకు చేస్తున్నాం అర్థమైంది కదా. ఇప్పుడు అదే సాధ్యా స్థితికి తీసుకెళ్తుంది. మనం చేసేటటువంటి పనులకి ఏదైనా ఫలితం రావాలి అంటే ఆ మంత్రజపం అక్కడ ఉంటే కానీ మిగతా పనులు ఏం జరగవు. అంచేత దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్. అంచేత అక్కడ చంద్రమా మనసో జాత
చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రిశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ప్రాణము వల్ల వాయువు పుట్టింది, ప్రాణాయామము వల్ల వాయువు పుట్టలే. ప్రాణాయామం అంటే ఏంటో అర్థం చేసుకోండి. స్పేస్, ఇంకా సృష్టి మొదలవుతోంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? పూర్వకల్పంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని బ్రహ్మగారు ఒకదాని తర్వాత ఒకటి కూర్చుకుంటున్నాడు అనమాట వాడి మనస్సులో. సూర్యుడు ఇక్కడున్నాడు, చంద్రుడు అక్కడున్నాడు. ఎక్కడ? పూర్వకాలపు చంద్రుడు వాళ్ళు ఎక్కడున్నారో చూసుకుంటున్నాడు. ఇంకా సృష్టి ఏం మొదలవలే. ఇంకా ఆకాశాన్ని వాడు డెవలప్ చేయాలి. ఆకాశం వచ్చాక కదా సృష్టి అంతా వచ్చేది. ఆకాశం అంటే అవకాశం, సృష్టింపబట్టడానికి కావాల్సినటువంటి వీలు. ఆ వీలు కలగజేయటానికి ఏం చేసుకున్నాడు? ప్రాణశక్తిని ఉపయోగించుకున్నాడు. ప్రాణశక్తి అంటే స్పందనము అంటాం మనం. స్పందనము అంటే తెలుసు కదా, సంకోచ వ్యాకోచాలు. ఆ లక్షణం ఆకాశానికి ఉంటుంది. అంచేత మన హార్ట్ సంకోచం వ్యాకోచం చేయటానికి కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వాన్ని నియమింపజేసుకోవటము ప్రాణాయామం. మనం ఏం చేస్తున్నాం? శ్వాసను పీలుస్తున్నాం, రివర్స్ గేర్లో వెళ్తున్నాం. పర్వాలేదు, రివర్స్ గేర్లో వెళ్ళవచ్చు. ఇంచేత చెప్పాను, యజుర్వేదం నుంచి ఋగ్వేదం వచ్చింది, ఋగ్వేదం నుంచి సామవేదం వచ్చింది, మళ్ళీ సామవేదం నుంచి మళ్ళీ యజుర్వేదం వస్తుంది. మళ్ళీ అంచేత సైక్లిక్ ప్రాసెస్లో మీరు ముందు ఏది అనేది కంగారు పడక్కర్లేదు. కానీ తత్వాల యొక్క లక్షణాలు మీరు చాలా స్పష్టంగా పట్టుకోవాలి. అంచేత ఏదైనా స్పందన ఉంటే అది ఆకాశతత్వం. శక్తి అంతటికీ స్పందన ఉంటుంది. స్పందన అంటే తరంగాలు, కింద దిగుతూ ఉంటుంది, పైకి లేస్తూ ఉంటుంది, కింద దిగుతూ ఉంటుంది, పైకి లేస్తూ ఉంటుంది. దాన్ని ఎనర్జీ అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం, సౌండ్ వేవ్స్ అంటాం, లైట్ వేవ్స్ అంటాం. రకరకాలైనటువంటి తరంగాలు అంటే స్పందనలు ఉన్నాయి. ఈ స్పందనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశతత్వం నుంచి వస్తున్నాయి. అది చెప్తున్నాడు ఇక్కడ, ప్రాణాద్వాయురజాయత. ఆ స్పందనల వల్ల వాయుతత్వం ఏర్పడుతుంది. అర్థమైంది కదా? ఈ వాయుతత్వం ఏర్పడిన తర్వాత నాభ్యా ఆసీద్ అంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాన కల్పయన్. ఈ విధంగా ఈ లోకాలన్నీ సృష్టింపబడ్డాయన్నాడు. ఇప్పటికీ భౌతిక శాస్త్రవేత్తలకు ఈ సృష్టి ఎలా సృష్టింపబడిందో తెలియదు. సృష్టికి ముందు ఎన్ని స్టెప్స్ చెప్తున్నాడో చూడండి. ఇక్కడ కనుక మీరు వెతుక్కోగలిగితే మీలో ఎంతమందికో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ రావచ్చు. చూడవలసిన దిశ ఇది. అందుకే వేద విజ్ఞానాన్ని భూమి మీద చెప్దాము అని గందరగోళం పడేది మహేష్ యోగి వాళ్ళు కూడా. ఎందుకు అంటే ఇంకా ఇంతవరకు వచ్చాం మనం. సైన్స్ ఎంతవరకు వచ్చింది? ఎనర్జీ వరకు వచ్చింది. తరంగాలు ఉన్నాయండి, కరెంట్ ఉందండి, అది ఉంది, ఇది ఉంది. దాని తర్వాత ఇంకా దాని బుర్ర పనిచేయటం లేదు. ఇందుకు బుర్ర పనిచేయటం లేదు అంటే అంతకంటే బుర్ర పనిచేసేటటువంటి స్థితిలో లేదు. ఏం లేదు? ఏం లేదు? గట్టిగా చెప్పమ్మా. సాధ్యాలు లేవు అక్కడ. ఆ భాష మీకు అర్థమవుతాయి తప్ప ఇది రాదు. అందుకని ఋషులందరూ కూడా గందరగోళం పడేది ఏంటి? వేద విజ్ఞానం కిందకి దింపాలి, వేద విజ్ఞానం కిందకి దింపాలి. ఎందుకంటే అది ఉంటేనే ఇంకా మీకు మనుగడ. అది లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళలేవు నువ్వు. అది డేంజర్. ఎండ్ పాయింట్ వచ్చేసాం, బ్రింక్ పాయింట్కి. దీని తర్వాత నువ్వు ఎదగైనా ఎదగాలి, లేకపోతే గంగలో దిగాలి. రెండిటికి మీకు స్కోప్ ఉంది. వారు ఎప్పుడైనా జరగవచ్చు. చూస్తున్నారు కదా న్యూస్ పేపర్లో జరిగితే. ఇంత మనం చెప్పుకున్నా వారు వచ్చిందంటే ఫినిష్ అయ్యి, వారు ఆగుతుందని గ్యారంటీ ఏం లేదు. 100కి 99 మంది ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు వారు వస్తుందనే, పృథ్వీ సర్వనాశనం అవుతుందనే చెప్తున్నారు. కేవలం 3 చెప్పారు సర్వనాశనం అవుదని. ఇంచేత ఆ సాధ్యాస్థితిని వాళ్ళు సాధించి అంతరిక్షంలో పెట్టారు కనుక ఉత్తనే ఏం చెప్పలేదు వాళ్ళు. 49 సంవత్సరాల పాటు అనంతమైనటువంటి సాధనాత్మక ప్రవృత్తిని సావిత్రి భాషలో అరవిందో పెట్టాడు. 600 కోట్ల మంత్ర జపము ప్లస్ ఇంకో 600 కోట్ల గాయత్రి మంత్ర జపము యజ్ఞ రూపంలో గురువుగారు అంతరిక్షంలో పెట్టారు. మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. ఇదంతా కాకుండా సిద్ధి సాయి, సత్యసాయి వాళ్ళదైనటువంటి విశేషమైనటువంటి రీతిలో ప్రాణశక్తిని అంతరిక్షంలో పెట్టారు. స్పందనలు మాట్లాడలేదు వాళ్ళు. ఆకాశం మాట్లాడదు కదా. వాళ్ళు ఏదో సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నారు. ఆ దత్తాత్రేయ కల్ట్ గురువులు వాళ్ళు అక్కడ ఆకాశంలో పెట్టారు. వీళ్ళు 3 చెప్పేది ఏంటి అంటే, మేము సాఫ్ట్వేర్ అక్కడ జనరేట్ చేశాం కనుక కలర్ రాక చేస్తుందా అని. బ్లాక్ అండ్ వైట్ టీవీని మార్చేసాం మేము.
కానీ మీరు యూజ్ చేయలేదనుకో వాళ్ళు ఏం చేస్తారు? కంప్యూటర్ ఉంది, మూత పెట్టి కవర్ వేసి ఉంచా, ఏం లాభం? అది మనం చేస్తున్నాం. వాళ్ళు సాధ్యాస్థితిలో ఈ దేవాలయానికి కావాల్సినటువంటి, ఈ దేవాలయం శరీరం అనేటటువంటి దేవాలయానికి కావాల్సింది వాళ్ళు తీసి పెట్టేశారు. వాళ్ళు అక్కడ అరవిందో లాంటి వ్యక్తి 49 ఏళ్ల శ్రమ, గురుదేవులు లాంటి వ్యక్తి యొక్క 50 సంవత్సరాల శ్రమ, మామూలు శ్రమలు కాదు ఇవి. ఇవి కాకుండా గురువుల పరంపర సిద్ధి సాయి కల్టీ ఎప్పటి నుంచి ఉందో వాళ్ళ వెనకాతలు మీరు చూస్తే శంకరాచార్య వారికి కూడా నేనే చెప్పానంటాడు ఆయన. ఆది శంకరాచార్య వారికి కూడా సివివి యొక్క కల్ట్లో వాటిలో. మరి వీళ్ళందరూ అక్కడ సాధించి పెట్టాక ఎందుకు మారదు ప్రపంచం? ఖచ్చితంగా మారుతుంది. మీ ద్వారా మారకపోతే ఇంకోటి ద్వారా మారుతుంది, అది తేడా. కానీ మన ద్వారా మారితే అదో తృప్తి. నేను త్యాగం చేస్తున్నా మాస్టర్, నాకు పేరు అక్కర్లేదు, చాలా మంచిది, బజ్జో, ఏమీ పర్వాలేదు. కానీ పడుకోవటం కూడా నీట్గా పడుకునేదేదో మళ్ళీ ఇటు ఎందుకు? కుంభకర్ణుని ఉదాహరణగా తీసుకోండి, ఫోటో పెట్టుకోండి, గుర్రు పెట్టేయండి, మళ్ళీ 6 నెలల తర్వాత లేవాలి మీరు. అవని అమ్మా, దానికి ఉంది. మీరు చేసేదేదో సవ్యంగా చేయండి అని చెప్తున్నా నేను. నాభ్య ఆసీరంతరిక్షం, అంతరిక్షము నాభిలో ఉంది. ఎవరి నాభిలో? మన నాభిలో కాదు, మన నాభిలో కూడా ఉంది. కానీ మనది ఆకాశం ఉత్పత్తి కాని స్థితిలో చెప్తున్నాడు. మనది ఆకాశం ఉత్పత్తి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయాక ఏర్పడినటువంటి శరీరాలు ఇవి. ఆ తేడా పురుష సూక్తంలో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత ఎక్కడుంది ఆ నాభి? యజ్ఞో వై భువనస్య నాభి. యజ్ఞమే, యజ్ఞీయ మానవీయ విధానమే, అంటే ద ఎబిలిటీ టు గివ్, సైక్లిక్ ప్రాసెస్. ఇది అంతరిక్షం, నాభి. శీర్ష్ణోద్యౌ సమవర్తత, శిరస్సు ద్యులోకంగా మారింది, లేకపోతే ద్యులోకం నుంచి శిరస్సు ఏర్పడింది. పద్భ్యాం భూమి, పాదాలు భూమి ద్వారా ఏర్పడ్డాయి. మన పాదాల గురించి మాట్లాడుకుని మనం ఏదో వాడంత గొప్పవాళ్ళం అనుకోవద్దు. మన పాదాలకి భూమికి సంబంధం లేదు. ఇక్కడ ఎవడి గురించి చెప్తున్నాడు? ఈ భూమి ఉందే, ఈ భౌతిక ధరాతలము, మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నామో 7 తలాలు ఉన్నాయి. ఏంటా 7 తలాలు? ఈ 7 తలాలు కలిపితే అతని యొక్క పాదం. మీరు ఎక్కడున్నారు ఊహించుకుని మీ సాధనలో ఏంటో, మీరేంటో, మీ దేవాలయాలు ఏంటో కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. అది అక్కడ చెప్తున్నాడు, పద్భ్యాం భూమి. ఇంత మీరు గందరగోళం పడినా ఎక్కడుంటారు? కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉంటారు. అంటే ఆయన యొక్క పాదములో ఎన్నో ఉంతో మన శరీరాలు. దీన్ని అర్థం చేసుకోండి. పద్భ్యాం భూమి దిశ శ్రోత్రాత్, దిశల వల్ల మన చెవులు ఏర్పడ్డాయి. తథా లోకాన కల్పయత్, ఈ లోకాలు ఈ విధంగా సృష్టిలో వికసింప చేయబడ్డాయి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచింత్య ధీరః నామాని కృత్వా అభివిధన్యదాస్తే. వేదాహమేతం పురుషం మహాంతం, ఆ అద్భుతమైనటువంటి పురుషుణ్ణి అయినో. ఈ పురుష సూక్తం ఎవడైతే పారాయణ చేస్తున్నాడో, ఈ పూజా విధానాన్ని ఎవడైతే చేస్తున్నాడో, ఇప్పుడు ధైర్యంగా వాడు చెప్పగలుగుతున్నాడు, నాకు తెలుసు ఆ పురుషుడు ఎలాంటి వాడో. వేదాహం ఏతా మహాంతం పురుషం, ఈ అద్భుతమైనటువంటి పురుషుణ్ణి, ఈ ఏకైక అఖండ గురుసత్తాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను. ఎలా ఉన్నాడు? ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, ఆదిత్యుని యొక్క రూపంలో, ఆ సూర్యకిరణ యొక్క రూపంలో, ఆ సూర్యకిరణాలే ఆ మహా తేజస్సు యొక్క రూపంలో నేను గుర్తించగలుగుతున్నాను. నా అజ్ఞాన అంధకారాన్నది పోగొట్టింది. సర్వాణి రూపాణి విచింత్య ధీరః, ఈ రూపాలన్నీ కూడా మనకి నామరూపాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఏ శక్తి వల్ల కనిపిస్తున్నాయి? ఆ పురుషుడి యొక్క శక్తి వల్ల. ఆ పురుషుడు వెనకాతలు లేకపోతే దోమ ఉండదు, ఋషి ఉండడు, దేవతలు ఉండడు, బ్రహ్మగారు ఉండడు. ఆ బ్రహ్మ కీట జనని. అంచేత నువ్వు బ్రహ్మ చాలా గొప్పవాడు, పురుగు చాలా చిన్నది అనుకోవచ్చు, కానీ పురుషుడు దృష్టిలో చూస్తే బ్రహ్మ కూడా కీటకమే. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. వర్ణాశ్రమం అంటే సూర్యకిరణాల యొక్క వెలుగు.
అంచేత వేదాహమేతం పురుషం మహాంతం, పురుష సూక్తాన్ని ఈ విధంగా ఎవడైతే సాధన చేస్తున్నాడో వాడు ఏంటంటాడు, ఐ నో ది గ్రేట్నెస్ ఆఫ్ ది లార్డ్. ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? ఆదిత్య వర్ణం తమస పరస్తాత్, ఆ ఆదిత్యుని యొక్క వర్ణములుగా, ఆదిత్యుని యొక్క కిరణములుగా, ఆదిత్యుని యొక్క 7 కిరణములుగా ఈ చీకట్లని పారద్రోలేటటువంటి శక్తిగా నేను అర్థం చేసుకున్నాను. 16 సూక్తం. అది దేం చేస్తాం మరి నాకు తెలియదు. ఆ 16 ఏంటో, ఇది 14గా ఆరతే. అంచేత ఆరతిలో చీకటి పోతుంది కదా, అంచేత కర్మకాండం కూడా సెట్ అయిపోతుంది దానికి. అంచేత అగ్ని జ్యోతిలో ఆ ఆరతిస్తాం కదా భగవంతుడికి, అప్పుడు నీ మనసులో ఉన్నటువంటి భావం అనేది వేదాహమేతం పురుషం మహాంతం. ఎవరికైతే నేను ఈ ఆరతిస్తున్నాను, ఎవరికైతే ఈ జ్యోతిని నేను ఇస్తున్నానో, ఐ నో హిమ్. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకి తెలిస్తే, ఇప్పటికీ సవ్యమైనటువంటి అవగాహన లేదు. మీరు టైం టేబుల్ వేసుకున్నారు కదా, ఆ టైం టేబుల్ ప్రకారం కూర్చొని చదువుకుంటూ ఉంటే ఈ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. నాభి అనేటటువంటి చక్రములో 14 రకాలైనటువంటి నాడులు ఎలా వస్తాయో, ఆ 14 నాడులు 14 లోకాలుగా ఎలా మారుతాయో అవంతా ఒక క్లాసులో ఏం చెప్తా నేను. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్లస్ నాకు తెలియనివి మీకు తడతాయేమో చెప్పలేము. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే టీచర్ కంటే బాగా చెప్పగలిగే వాడికి లాభం. ఎందుకంటే టీచర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ప్లస్ వాడి ఫ్రెష్నెస్ ఉంటుంది, కొత్తగా ఊహించగలుగుతాడు. అంచేత ఆ నాభిలో ఉండేటటువంటి ఆ 14 నాడులు, ఆలంబుష, విశ్వోదరి, ఇంకా కుహు, సినీవాలి, రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. మన 2 కళ్ళల్లోకి, 2 ముక్కుల్లోకి, మన చెవుల్లోకి ఏవేవో వస్తూ ఉంటాయి. ఈ 14 భువనాలు మన నాభిలోనే ఉన్నాయి. అవి సర్వాణి రూపాణి విచిత్య ధీర, ధీరుడైనటువంటి వాడు, సాహసి అయినటువంటి వాడు దీన్ని అర్థం చేసుకోగలుగుతాడు. దేన్ని అర్థం చేసుకుంటాడు? నామాని కృత్వా అభివదన్ యదాస్తే, ఏదోతి రకరకాలైనటువంటి నామరూపాలతో నాకు కనిపిస్తున్నదో అది ఆ పురుషుడు తప్ప ఇంకెవరూ లేరు. నాకు కనిపిస్తున్నవాడు వాడే, చేస్తున్నవాడు వాడే. బ్రహ్మార్పణం బ్రహ్మవిన్ బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం, అంతా కూడా సర్వోత యజ్ఞంలో పరిసమాప్తి చెందుతుంది అని అర్థం చేసుకున్నటువంటి వాడు ధాత పురస్తాద్ జముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రదిశస్తస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంథ అయనాయ విద్యతే. ఈ మార్గము తప్ప ఇంకో మార్గము లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే, ప్రాప్తి కొరకు ఆ అనంతమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందాలి అనుకుంటే ఇదొక్కటే మార్గం. పురుష సూక్తం యొక్క ఆవాహన దగ్గర నుంచి పురుష సూక్తం యొక్క ఈ విసర్జన దగ్గర వరకు ఒక్కొక్క శ్లోకాన్ని అటు ఆ పురుషుడి మీద, అటు ఆ సృష్టిలో, ఇటు మీ శరీరంలో, ఇటు మీ దేవాలయంలో మీరు సూపర్ ఇంపోజ్ చేసుకోవాలి. 14 లోకాలు అక్కడుంటే మీ నాభి దగ్గర ఉన్నటువంటి 14 నాడులు. అంచేత మొత్తం విశ్వం యొక్క నామరూపాలలో ఉన్నటువంటి మొత్తం జ్ఞాన విజ్ఞానం కూడా తెలుసుకునేటటువంటి విద్య మీరు అలవాటు చేసుకోకుండా ఇంకో విధంగా మీకు అమృతత్వం వస్తుందా? రాదు. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఈ ప్రాప్తి, అయినము అంటే ప్రాప్తి అంటే రిజల్ట్. ఇంకో దారి లేదు ఆ రిజల్ట్. షార్ట్ కట్స్ లేవని చెప్తున్నా కదా, ఆధ్యాత్మికతలో అసలు షార్ట్ కట్స్ లేవు. ఇంకో చోటైనా మీకు ఎక్కడైనా షార్ట్ కట్ కనిపిస్తే, పతంజలి ఏం చెప్పాడు? వాటిని భవప్రత్యయం అన్నాడు. ఇదివరకు లాగేసుకున్నాడు వాడు, ఇప్పుడు మీకు షార్ట్ కట్ అనిపిస్తుంది అంతే. ఫినిష్ చేసాడు వాడు ఆ కోర్సు. సడన్ గా ఏదో కాలం వల్ల, ఏదో కారణాల వల్ల మళ్ళీ పుట్టాల్సి వచ్చింది. డైరెక్ట్ గా సెట్ అయిపోయింది కనుక దాన్ని అర్థం చేసుకుంటూ 4 ముఖాలైనటువంటి బ్రహ్మ ధారా పురస్తా, ధార అంటే విధాత, ఎవరైతే ధాత ఎవడైతే చేశాడో ఆ చతుర్ముఖమైనటువంటి బ్రహ్మ ఈ సృష్టిని అంతా ఎలా చేశాడో, శక్రహ అనేటటువంటి పదము ఇంద్రుడికి వర్తిస్తుంది. అది గుర్తుంచుకోండి. శక్రహ అంటే ప్రతి చోట కూడా సింబాలిజమే. ఎన్ఓ అంటే నెంబర్ అంటాం మనం కదా, ఆర్ఈజీడి అంటే రిజిస్ట్రేషన్ అని. అలాగే శతక్రతువులు చేసేటటువంటి వాడు షా క్ర, ఆ 2 కలిపి ఇంద్రుడికి పెట్టారు వాళ్ళు, సింబాలిజం. వేదాలలో రకరకాలైనటువంటి గందరగోళాలు వాళ్ళు జొప్పించి పారేశారు. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఇదంతా కూడా ఈకే గారు వాళ్ళు చేసింది తప్ప నా సొంత తెలివితేటలు ఇందులో ఏం లేదు. ఏదైనా తెలివితేటలు ఉన్నాయంటే గందరగోళం ఎలా చేయగలను, అర్థమయ్యేటటువంటిది వాళ్ళు చదివింది చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు.
దాన్ని ఎంత గందరగోళం చేయగలనో నేను అంత గందరగోళం చేశాను మీకు. కానీ ఈ గందరగోళం చేయటంలో ఉద్దేశం ఏంటి అంటే, ఇంత గందరగోళం ఉంది, నాణ్య పంధాయనాయ విద్యతే, ఇంకో దారి లేదు, ఇలా గందరగోళం పడాల్సిందే. మీరు శతక్రతువులు మీరు చేయాల్సిందే. యజ్ఞం చేసినంత మీరు హాయిగా నవ్వుకుండి యజ్ఞం చేసేస్తున్నారు. మీరు ఎంత గొప్పవాళ్ళు చూసుకోండి. మీరు 9 రోజులు అలా చేశారనుకోండి, 10 రోజులు ఎంతో, మీరు కూడా ఇంద్రుడు అయిపోతారు. అంతేగా. అసలు సహస్రకుండి యజ్ఞాలు ఎన్ని చేశారు మీరు ఒక్కొక్కళ్ళు. చేత మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఈ శ్లోకంలో ఇంద్రుడికి పాపం 100 యజ్ఞాలు చేశాడు అంటున్నాడు. మీరు 5,000 కుండీల యజ్ఞాలు కూడా చేశారు. 24,000 కుండీల యజ్ఞానికి మీరు వెళ్తూ ఉంటే నేను అడ్డు తగులుతున్నాను, లేకపోతే అది అయిపోయేది. అంచేత ఆ భావం ఈ యజ్ఞ విధానము, పురుష సూక్తంలో చెప్పినటువంటి విధానాలు, శరీరానికి దానికి ఉన్నటువంటి అన్వయన, ఇవంతా ఎవడైతే చేసుకుంటాడో, ధాత పురస్తాద్యముదా జహార, ఈ విశ్వాన్ని ఈ విధంగా 4 వాక్కులుగా 4 వేదాలుగా సృష్టించాడు. శక్ర ప్రవిద్వాన్ ప్రదిశస్త్ర. 100 యజ్ఞాలు నువ్వు కరెక్ట్ గా చేస్తే ఇంద్రుడు అయిపోతావు. అంటే ఆ యజ్ఞాల యొక్క కర్మకాండాన్ని అర్థం చేసుకుని ఆ భావనతో 100 యజ్ఞాలు చేస్తే అనే కండిషన్ అది. మెకానికల్ గా నువ్వు ఎన్ని కోట్లు చేసినా ఒకటే. రామ రామ అని మనం అన్నాం, రామ రామ అని తులసిదాసు అన్నాడు, రామ రామ అని త్యాగరాజు అన్నాడు. ఆయనకంటే ఎక్కువ అంటున్నామేమో మనం, మనకు తెలియదేమో. ఆఫీసులో అంతా రామారామ, వంట చేస్తున్నప్పుడు రామారామ అంటూ ఉంటాం మేము. కానీ మనసు మాత్రం రాముడి మీద ఉండదు. తమాషా అది. ఇంకేం పలుకుతాడు వాడు. అంచేత శతక్రతువు రేపటి నుంచి, అంచేత ఈ యజ్ఞాలు మీరు చేస్తున్నప్పుడు ముందు 10 నిమిషాల పాటు యజ్ఞ విధానాన్ని కూడా మనం తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఆ యజ్ఞ విధానము పురుష సూక్తంలో చెప్పినటువంటి సృష్టి క్రమాన్ని మనకి ఎలాగ ఉదాహరణగా చూపిస్తుందో. యజ్ఞం చేసినప్పుడల్లా సృష్టి క్రమం జరుగుతుంది. స యజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి. ఈ యజ్ఞ క్రమమే ఈ మొత్తం సృష్టి అంతా కూడా. ఏ యజ్ఞం? సర్వహృత యజ్ఞం. ఆ సర్వహృత యజ్ఞం ఎలా చేస్తాము, ఆ సర్వహృత యజ్ఞానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయో కూడా ఆ యజ్ఞాల్లో, యజ్ఞ మండపంలో మనం రేపటి నుంచి ఎప్పుడు టైం పెట్టుకుందాం. టైం ఇప్పుడు చూడు, చేత 8:20 to 9 వరకు థియరీ చేసుకుందాం, నేర్చుకుందాం. చెప్తాను నేను. చెప్పిన తర్వాత ప్రాక్టికల్స్ చేసుకోండి. ఏ రోజు ఎంత చెప్పానో అంత యజ్ఞంలో మీరు ప్రాక్టికల్స్ చేసుకుని, అలాంటి 100 యజ్ఞాలు చేస్తే ఖచ్చితంగా ఇంద్రుడు, అప్పుడు వచ్చిన కూడా ఏంటంటే ఇంద్రుడు ఎవరినో ఉన్నో పంపిస్తాడు. ఆ పంపించిన వాళ్ళ వెనక అతను మీరు వెళ్ళిపోయారు అనుకోండి, నాకు చాలా బాధ ఇస్తుంది, చాలా ప్రమాదం. ఇంకోటి, నేను వెళ్ళిపోతా ఉంటే మీరు ఆపాలి. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒక చాలా వీరుడు నాలాంటి వాడు ఒకడు ఉన్నాడు. 100 మందిని కలిసి అడవిలో వెళ్తున్నాడు. భయపడుతున్నారు, ఎప్పుడు ఏ పూలు వస్తుందో, ఏ సింహం వస్తుందో అని. మీరేమీ గాబరా పడకండి, మీరందరూ పిరికవాళ్ళు, నేను చాలా ధైర్యవంతుడు, మీరందరూ నన్ను వాటేసుకోండి అన్నాడు. ఎంత ధైర్యం చూడండి. చేత పులి వస్తుంది, అవన్నీ పట్టుకుంటుంది. అది అంచేత యుద్ధుడు కనుక రేపు ఏ అప్సరసన్నో వాటిలో పంపిస్తే మరి మీరు పారిపోతారు, నేను పారిపోతాను, ఎవరు పారిపోకుండా. అందుకే నారాయణరావు గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అంతా పకడబందీగానే చేస్తున్నారు. అయినా ఎక్కడి నుంచి దూరుతాడో ఇంద్రుడు చెప్పలేము. జాగ్రత్తగా ఉండండి. ధాత పురస్తాద్ జముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రదిశస్రః తమేవం విద్వాన్. అలాంటి వాడు విద్వాన్ అవుతాడు. అమృతేహ భవతి. ఇక్కడ అమృతత్వాన్ని పొందుతాడు. అంచేత ఆ యజ్ఞ విధానాన్ని మాత్రం 8:22 కరెక్ట్ గా 8:20కి. కానీ యజ్ఞానికి అదొక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి దాని కనుక ప్యూర్ ఇండియన్ డ్రెస్ లో, మీరు పిలకలు అవి పెట్టుకోమని నేనే అంటం లేదు, కానీ పంచెలు కట్టుకుని రావాలి. స్త్రీలు అయితే వీలైనంత వరకు పసుపు రంగు బట్టలు వేసుకోండి. వీలు కాలేదు, ఎరుపు ఎలౌడ్, నీలం కూడా ఎలౌడ్. డ్రెస్ రెస్ట్రిక్షన్ మాత్రం చాలా సీరియస్ గా పాటించండి. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పసుపు రంగు డ్రెస్సులు ఉంటే పసుపు వేసుకోండి. ఆల్టర్నేట్ ఏంటంటే తెలుపు మాత్రమే. అది కూడా పంచకట్టు కట్టుడే ఉండాలి తప్ప మేము లుంగి కట్టుకొస్తామంటే మాత్రం ఒప్పుకోను. మరి నేను వస్తే గంటేయండి, అంతేగా. సింపుల్ లాజిక్. ఒకళ్ళకి పెట్టిన రూల్ ఇంకోళ్ళకి కాదు కదా. అప్పుడు కాస్త ఇంద్రుడిని ఆపగలుగుతావు, ఆ డ్రెస్ భయపెడుతుంది. అంచేత ఆ శతక్రతువులు, ఆ 100 యజ్ఞాలు అయ్యేటట్టు మనం చూసుకోగలిగితే ఈ పురుష సూక్తంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ వేద విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకుందాం. దీన్ని మీరు బాగా నెమరేసుకోవాలి. క్యాసెట్స్ పెట్టుకోండి,
మళ్ళీ మళ్ళీ వినండి, పుస్తకాలు చదువుకోండి. చాలా నీట్గా టైం టేబుల్ తయారు చేశారు. ఈ టైం టేబుల్లో ఎవరైనా పాల్గొనొచ్చు. క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి, దేవాలయం కదా ఇది. కానీ ఎక్కడైనా కూడా స్నానం చేసి రావాలి, పవిత్రంగా ఉండాలి. మొదలెట్టే ముందు ఎప్పుడు కూడా ఏ క్లాసు మొదలెట్టినా ఆసనము, ప్రాణాయామము, ఆ పంచ ఉన్నాయి కదా, ఆ పవిత్ర దగ్గర నుంచి చేశాకే ఏ క్లాస్ అయినా మొదలెడతాం. ఇంకా చాలా సీరియస్గా ఆ వేదిక్ అట్మాస్ఫియర్, ఆ ఋషుల యొక్క వాతావరణాన్ని మనం తెచ్చుకుందాం. ఈ టైం టేబుల్ నోట్ చేసుకోండి ఎవరైనా. చాలా నీట్గా తయారు చేశారు, ఎవరు తయారు చేశారో కానీ ఈ టైం టేబుల్లో నా హ్యాండ్ ఏం లేదు, కానీ ఇంతకంటే బాగా నేను తయారు చేయలేను. అసలు ఎన్ని సబ్జెక్ట్స్ కూడా కూర్చాడు. కానీ ఆ కష్టం మీరు పడగలిగితే గ్యారంటీగా ఈ రాబోయే 14వ తారీఖు నుంచి సాధనా శిబిరం ఉంది కదా, చాలా ఎత్తుకు ఎదగలుగుతాం. కానీ దానికి కావాల్సిన పుస్తకాలు, దానికి కానీ ఖర్చు పెట్టండి. ప్రతి వాడికి ఆ పుస్తకాలు ఉండాలి. చూడండి, నా పుస్తకాలు చాలా బాగా తయారు చేశాడు. ఆ పుస్తకాలు అందులో ఉంటాయి చూడండి. 14వ తారీఖు లోపల సదాశివ నీది బాధ్యత సెట్స్ అన్నీ వచ్చేటట్టు ముందే డబ్బు తీసేసుకో, లేకపోతే నువ్వు కొనలేవు కదా, తీసేసుకొని తెప్పించేసుకో. ఏమేం కావాలో ముందు లిస్ట్ చేసుకో. నారాయణరావు గారిని అడుగు, మన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు అవి ఏమైనా ఏది బాగుంటుందో దాన్ని బట్టి సెట్ చేసుకోండి. కానీ ప్రాణాయామం ఒకటి ప్రతి క్లాసు ముందు వెనకాతల మనం చేసుకుంటాం. ఒకే ప్రాణాయామం, ఓంకార ప్రాణాయామమే చేస్తాం. ముఖ్యంగా ఈ వారం అంతా మనం క్లాసుకి ముందు, క్లాసుకి తర్వాత ఈ ప్రాణాయామం చాలా ముఖ్యం. ఏ సూక్తంలో చదువుకుందాం ప్రాణాయామం? ఏమవుతుంది ప్రాణాయామం? ఇందాక పురుష సూక్తంలో జాయత, ఆ ప్రాణమే వాయువుగా మారుతుంది. దాని ముందే ఉంది చంద్రమా మనసో జాత సూర్యో చక్షురజాయత అగ్నిశ్చ. దానికి ఇదంతా ఆ ప్రాణశక్తి ఎలా వచ్చింది? దీనికి ముఖ్యంగా మొదటి రిజల్ట్ మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. మొదటి వారంలోనే చాలా మంది యొక్క ఆరోగ్యాలు బాగుపడిపోతాయి. గ్రూప్ కదా, ఆ ప్రాణశక్తిని దింపుతున్న అందులో మామూలు వాడవాడు సహా పూర్వేషామపి గురువు, గురువులకి గురువు వాడు ఆ ఓంకారం చేత. ఆ భావం తీవ్రత లేకపోతే ఏం లాభం లే. ఆ భావ తీవ్రతతో ప్రాణాయామం చేసుకుందాం. ప్రతిసారి ఇది గుర్తు చేసుకోండి, నాకు భావత తీవ్రత రావాలి. ఆ తీవ్రత ఎవడిస్తాడు? మళ్ళా వాడే ఇవ్వాలి, ఆ ఓంకారం ఇవ్వాలి. రాతే రాదు మనకి. ఇక్కడ వచ్చి కూర్చోగలిగామంటే కూడా అదృష్టం అదే, వాడే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. లేకపోతే ఎంతో మంది వద్దాం అనుకుని రాలేరు, కొంతమంది రాకూడదు అనుకుని ఎవడో బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతాడు. వాడి కర్మ అది పాపం. అంచేత ఎలాగో వచ్చేసావు, నువ్వు వచ్చేసావు కనుక దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. పూర్తిగా సర్వసమర్పణ చేసేసుకుని ఈ శరీరము, మనస్సు, వాక్కు కూడా ఆ ఓంకారంలో లీనమైపోతున్నాయి అనేటటువంటి భావనతో 15 నిమిషాల పాటు చేద్దాం.